ఆచి చికెన్ మసాలా. పాలిటిక్స్ లో ఎన్నో ఎత్తుపల్లాలు చూసిన ఆ రాజ్యసభ మాజీ సభ్యుడు ఇక రాజకీయ ప్రస్థానం చాలనుకుంటున్నారంట. వయోభారంతోనో రాజకీయాలంటే బోరు కొట్టో ఆ నిర్ణయం తీసుకోలేదట. తన గారాల కూతురు కోసం ఆ పెద్దాయన రాజ్యసభ పదవి రేస్ నుండి తప్పుకున్నారంట. కూతురికి పదవి వస్తే చాలు, తనకు అదే హ్యాపీ అంటున్నారంట. ఇంతకీ ఎవరా తండ్రి? కూతురు కోసం ఏ పదవి రేస్ నుండి తప్పుకున్నారు? కూతురుకు ఆయన ఆశిస్తున్న పదవేంటి? ఇటీవలే జీహెచ్ఎంసీ పాలక మండలి పదవీ కాలం ముగిసిపోవడంతో మేయర్ గద్వాల విజయలక్ష్మి మాజీగా మారారు. ప్రస్తుతం కాంగ్రెస్ లో ఉన్న ఆమె ఎలాంటి పోస్టులో కానీ పవర్లో కానీ లేరు. దాంతో ఆ మహిళా నేత తండ్రి రాజ్యసభ సభ్యుడు కేకే ఆమె కోసం రాజ్యసభ రేస్ నుండి తప్పుకున్నారట. తనకు ప్రస్తుతం ఎలాంటి పదవిపై ఆసక్తి లేదని, రాజకీయాల్లో తనకు మంచి అవకాశాలొచ్చాయని, ఇక ఎలాంటి ఇంట్రెస్ట్ లేదని, రాజ్యసభ రేస్ లో ఉన్నట్లు వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని ఒక ప్రకటన కూడా చేశారు. అయితే సీనియర్ పొలిటీషియన్ అయిన కె కేశవరావు అలాంటి నిర్ణయం తీసుకోవటం వెనుక అనేక కారణాలున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఇటీవలే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పదవీ కాలం ముగియటంతో ఆయన గారాల పట్టి గద్వాల విజయలక్ష్మి మాజీ మేయర్ అయ్యారు. ఇక మొన్నటి వరకు మహిళా కమిషన్ చైర్పర్సన్ గా ఉన్న నేరెళ్ల శారద పదవీ కాలం కూడా ముగిసింది. దీంతో మహిళా కమిషన్ చైర్పర్సన్ పదవి ఖాళీగా ఉంది. ఆ పదవి కోసం కాంగ్రెస్ లో గట్టి పోటీనే కనిపిస్తోంది. అయితే ఆ రేస్ లో నేరెళ్ల శారద ఉన్నట్లు కనిపించడం లేదనే వాదన పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది. ఈసారి నేరెళ్ల శారద మహిళా కమిషన్ పోస్టు కాకుండా రాజకీయంగా పదవి ఆశిస్తున్నారట. దాంతో మహిళా కమిషన్ పోస్టుకి కాంగ్రెస్ లో తీవ్ర పోటీ నెలకొంది. నిన్న మొన్నటి వరకు గద్వాల్ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి పరాజయం పాలైన సరిత తిరుపతయ్య పేరు వినిపించింది. కానీ సరిత తిరుపతయ్య సైతం రాజకీయ పదవిపైనే ఇంట్రెస్ట్ గా ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా ఉన్న సునీతారావు పార్టీ పదవి కాకుండా ప్రభుత్వం పరంగా పోస్టు ఆశిస్తున్నారట. మహిళా కమిషన్ పోస్టు పైన సునీతారావు ఇంట్రెస్ట్ గా ఉన్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. అలాగే కేసీఆర్ అన్నబిడ్డ రమ్యారావు ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు. ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి ప్రభుత్వంలో కార్పొరేషన్ పదవి ఆశిస్తూ వస్తున్నారు. ఇక ఇప్పుడు మహిళా కమిషన్ పోస్టు ఖాళీ అవడంతో రమ్యారావు కూడా ఆ పదవి కోసం ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. అయితే గద్వాల విజయలక్ష్మి కోసం తండ్రి కేకే చేస్తున్న ప్రయత్నాలే సక్సెస్ అయ్యేలా ఉన్నాయంటున్నారు. పార్టీ సైతం మాజీ మేయర్ కే మహిళా కమిషన్ పోస్ట్ ఇవ్వడానికి ఇంట్రెస్ట్ గా ఉన్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే కేకే రాజ్యసభ పదవికి బీఆర్ఎస్ కు రాజీనామా చేసి తనకు రాజకీయ జీవితం ప్రసాదించిన హస్తం గూటికి తిరిగొచ్చారు. అలాగే బీఆర్ఎస్ నుంచి గ్రేటర్ మేయర్ గా కొనసాగిన విజయలక్ష్మి తండ్రి బాటలో ప్రభుత్వం వైపుకే వచ్చేశారు. ప్రభుత్వానికి పూర్తి మద్దతిచ్చారు. ఇలా తండ్రి కుమార్తె ఇద్దరు బీఆర్ఎస్ ను కాదని పదవి వదులుకొని ఒకరు, పదవిలో ఉండి ఒకరు కాంగ్రెస్ ప్రభుత్వానికి సపోర్ట్ చేస్తూ వచ్చారు. ఆ క్రమంలో ఇప్పుడు గద్వాల విజయలక్ష్మి మహిళా కమిషన్ పదవిపై చాలా ఆశలు పెట్టుకున్నారట. మొత్తానికి రాజకీయాల్లో సీనియర్ నాయకుడు తన రాజకీయ అనుభవంతో కూతురు భవిష్యత్ గురించి ఆలోచన చేసి ముందస్తుగానే రాజ్యసభ రేస్ నుండి తప్పుకుని మహిళా కమిషన్ పదవి రేస్ లో కూతురిని ముందు వరుసలో ఉంచారన్న టాక్ కాంగ్రెస్ వర్గాల్లో వినిపిస్తోంది. చూడాలి మరి కేకే త్యాగం ఫలిస్తుందో లేదో. ఎందుకంటే కాంగ్రెస్ లో ఎప్పుడు ఏదైనా జరుగుతుంది కదా.